Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా ఆరాధన, పరమ వైద్యుడా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి మార్కు సువార్తలో రెండు ముఖ్యమైనటువంటి అద్భుతాలను మనము గమనించాం. ఈ అద్భుతాలు ఒక ఎత్తు అయితే, ఆ అద్భుతాలు జరిగినటువంటి రీతిని, ఏ విధంగా ఈ అద్భుతాలు కోరుకున్నటువంటి వారి జీవితంలో జరిగినటువంటి విషయాలను మనం ధ్యానించాలి. క్రీస్తు ప్రభు పరమ వైద్యుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టడమే కాదు, నీటిని ద్రాక్షారసముగా మార్చడమే కాదు, గుడ్డివాడికి నడకనివ్వటమే కాదు, గుడ్డివాడికి చూపునివ్వటం మాత్రమే కాదు, 5,000 మందిని 5 రొట్టెలతో 3 చేపలతో సంతృప్తిగా ఆహారాన్ని వసిగేటువంటి దేవుడైన ఆయన మాత్రమే కాదు, మరణించినటువంటి వారిని కూడా సజీవులుగా లేపేటువంటి శక్తి ప్రభువులో ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి అటువంటి శక్తి కలిగినటువంటి ప్రభుని, అటువంటి మహిమను కలిగినటువంటి ప్రభుని మనము ఆశ్రయించేటువంటి విధానాన్ని మనము గమనించాలి. ఈరోజు మనం విన్నటువంటి ఈ సువార్తలో మార్కు సువార్తికుడు రెండు ముఖ్యమైనటువంటి విషయాలను చూడండి. యాయీరు యొక్క విశ్వాసం. ఎంతో ప్రార్థన మందిరములో ప్రార్థన అధికారిగా ఉంటూ ప్రార్థన చేస్తూ అనినిత్యము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ యాయీరు చూడండి, ఆయనలో కలిగినటువంటి ఆ యొక్క నమ్మకం, ఆ యొక్క విశ్వాసం. క్రీస్తు ప్రభు సజీవుడు, దేవుని యొక్క కుమారుడు, సాక్షాత్తు దేవుడే పరలోకాన్ని నుండి ఈ భూలోకానికి ఒక మానవుడిగా జన్మించి మన మధ్య నివసిస్తూ ఉన్నాడు, మన మధ్య మనతో వాసం ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి ఆ యొక్క నమ్మకాన్ని మనము గమనించాలి. చూడండి, ఆయన పలికినటువంటి పలుకు, యాయీరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచి ఆమెను స్వస్థ పొంది జీవింపగలడు అని మిగుల బ్రతిమాలాడు. మరి క్రీస్తు ప్రభువే చూడండి, తాము వచ్చి, క్రీస్తు ప్రభు మాత్రమే. మరి ఈ యాయీరు ప్రార్థన మందిరానికి అధ్యక్షుడైనటువంటి, మందిరానికి అధిపతి అయినప్పటికీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఏ శతాధిపతి దగ్గరికి వెళ్ళలేదు, తనకు సహాయం చేసేటువంటి ఇతర ప్రార్థన పరులైనటువంటి వ్యక్తుల దగ్గరకు వెళ్ళలేదు. ఆయన వెళ్ళింది క్రీస్తు ప్రభు దగ్గరికి. తాము వచ్చి, మీరు మాత్రమే, తాము మాత్రమే నా కుమార్తెను సజీవంగా స్వస్థపరిచి నువ్వు జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని ఈ యాయీరు విశ్వాసాన్ని మనము గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మరి మన యొక్క విశ్వాసమే దేవుని సన్నిధానానికి వచ్చి
మన మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రార్థన విధానం ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి విధానంతో మనము ప్రభువుని ఆశ్రయించాలి. రెండవది, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యొక్క విధానాన్ని జీవించాలి. ఆమె యొక్క జీవిత విధానాన్ని, జీవిత పరిస్థితిని ఒకసారి మనం గమనించినట్లయితే ఉన్నదంతా హెచ్చేసింది, ఉన్నదంతా హెచ్చించింది, ఖర్చు పెట్టింది, సర్వము కోల్పోయింది. ఆ వైద్యుడు, ఈ వైద్యుడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది, ప్రతి ఒక్కరిని ఆశ్రయించింది. ఈ వీరిద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి. యాయీరు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మరి ఈ యొక్క 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా హెచ్చించి, ఇక ఉన్నదంతా హెచ్చించి నీరసపడిపోయింది. నన్ను బాగు చేసేది ఎవరు? ఇటువంటి పరిస్థితి నుండి నన్ను విముక్తి చేసేది ఎవరు? ఈ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితిని, మరి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీలు ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి పవిత్రమైనటువంటి కార్యాలకు వారు పాల్గొకూడదు, దేవాలయానికి వెళ్ళకూడదు, సంఘంలో జరిగినటువంటి ఏ పనులైనా సరే, పెళ్ళిళ్ళకు కానీ, పేరంటాలకు కానీ, ఇక దేనికైనా వెళ్ళేటువంటి ఆసరా లేదు ఆమెకి. చూడండి ఎంత సాంఘికపరమైనటువంటి పరిస్థితిలో ఎంత కుమిలిపోతుందో ఒకసారి ఆలోచించి. మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటాం మనం కూడా. అప్పులు పాలైపోయి, ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సాంఘికపరమైనటువంటి పరిస్థితులు, మానసికపరమైనటువంటి పరిస్థితులు, శారీరకపరమైనటువంటి పరిస్థితులు, అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితులు, ఇంకా ఎన్నెన్నో పరిస్థితుల్లో మనం సతమతం అవుతూ ఉంటాం. మనం కూడా ఎవరో సహాయం చేస్తారు, ఏదో చేస్తారు అని మనము కూడా ఈ యొక్క 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ చూడండి, 12 సంవత్సరాలు ఎదురు చూసింది. ఎవరు నన్ను స్వస్థపడతారు, ఎవరు నన్ను ఆదుకుంటారు? చివరికి ఇదిగో యేసయ్య మాత్రమే. చూడండి, ఆమెలో కలిగినటువంటి విశ్వాసాన్ని మనం గమనించాలి. ఆయన అంగీను తాకినంత మాత్రాన నేను స్వస్థపరచబడతాను. చూడండి, నా దగ్గర ఏమీ లేదు, నేను సర్వాన్ని కోల్పోయాను, ఇవ్వటానికి దగ్గర ఏమీ లేదు, కేవలం ఆయన యొక్క అంగీను మాత్రము తాగటం తప్ప నాకు పరిస్థితి లేదు, నాకు స్తోమత లేదు. చూడండి, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, ఆయన అంగీని తాకినంత మాత్రాన నేను స్వస్థపరచబడతాను అని విశ్వాసంతో తాకింది, స్వస్థత పొందింది. ప్రియమైనటువంటి సహోదరులారా, అటువంటి విధమైనటువంటి మన విశ్వాసపూరితమైనటువంటి ఆ యొక్క విధానాన్ని మన జీవితంలోనికి మనం నేర్చుకోవాలి. ప్రభువా, నీ చిత్తమే, మనం ఏదైనా ప్రభు యొక్క చిత్తం జరగాలని మనం కోరుకోవాలి. అయితే ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో హెబ్రీలకు రాసిన లేఖలో మనము పరుగు పందెంలోనికి పాల్గొనేటువంటి విశ్వాసం, పందెంలో మన జీవితం అంతా పరుగే. ఈ పరుగు పందెంలో పాల్గొనేటువంటి విశ్వాసమైనటువంటి మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటంటే, మన జీవితంలో మనలను పెనివేసుకున్న పాపములను వదులుచుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగెడగాలి. మన జీవితంలో అనేకమైనటువంటి మనలను పెనివేసుకున్నాయి, అనేకమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే అనేకమైనటువంటి పెనివేసుకున్నాయి. కదలలేక, జీవించలేక ఎన్నెన్నో జీవితాలలో మనం పెనవేసుకుని ఆ ఊబిలో ఉండిపోయి జీవిస్తున్నటువంటి మనము చేయవలసినటువంటిది ఏమిటంటే, మన యొక్క పాపాలను వదలాలి, పాపపు క్రియలను స్వస్తి చెప్పాలి, మన జీవిత విధానాన్ని అలవర్చుకోవాలి. మన మాట,
మన చూపు, మన జీవిత విధానం గౌరవపదంగా ఉండాలి. ప్రభువులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనము ఒక గౌరవాన్ని, ఒక గౌరవపదమైనటువంటి జీవితాన్ని జీవించాలి. సమాజంలో నోరు పాలవకూడదు. సమాజంలో మనం ఒక 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 మంచి ఒక స్థితిలో ఉండాలి. దానిని మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదే ప్రభు ఈరోజు హెబ్రీలకు రాసిన లేఖలో చెప్తూ ఉన్నాడు. మన విశ్వాసమునకు కారకుడు పరిపూర్ణతను వసుగు వాడైన మన యేసుపై తన దృష్టిని నిలుపుకోవాలి. మన దృష్టి ఎవరిపై నిలుపుతూ ఉన్నాం? మన దృష్టి అంతా ప్రభువుపై నిలపాలి. ఆయనే మహాశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనే మనల్ని రక్షించేటువంటి దేవుడని మనం విశ్వసించి, ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ ముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానించి, ఈ 2 అద్భుతాలు, యాయీరు చేసినటువంటి ప్రార్థన, ఆయన చూపించినటువంటి విధానం కుమార్తెను స్వస్థపరచబడింది. కుమార్తెను రక్షించుకోగలిగాడు. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ సర్వాన్ని కోల్పోయింది. చివరికి క్రీస్తు ప్రభువే నన్ను కాపాడేటువంటి గొప్ప దేవుడని విశ్వసించింది. ఆ విధంగా అడుగులు వేసింది. అటువంటి విధానంతో మనం కూడా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ పరుగులో ప్రభువుపై కేంద్రీకరించి ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటానికి కథోలికుల బిడ్డలమని, క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి పవిత్రులమని ఆలోచన ఎప్పుడు మనలో ఉండి ఆ పవిత్రత కలిగి జీవించడానికి మనం ప్రార్థన చేద్దాం. మన మాట తీరు, మన జీవిత విధానం, మన ఆలోచనలు, మన చూపులు అన్నీ ఆ పవిత్రత కలిగినటువంటి యేసయ్యపై కేంద్రీకరించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున